నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన సీఎం. ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్ష. యోగా డేతో వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నామన్న సీఎం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు. సీఎం వాడే హెలికాప్టర్లో సాంకేతిక లోపం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు. పేర్ని నానికి మచిలీపట్నం న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ. సాక్షిగా ఉన్న ఓ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆదేశాలు. DNA పరీక్షలతో 144 మృతదేహాలు గుర్తింపు. 64 భౌతిక కాయాలు బంధువులకు అప్పగింత. దేశంలో తొలిసారి జనగణనతో పాటే కులగణన. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు. డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరు దేశాలు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 11వ అతిపెద్ద యోగా కార్యక్రమం విశాఖలో చేపడుతున్నట్లు చెప్పారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించే యోగా దినోత్సవ ఏర్పాట్లపై నోవాటెల్ హోటల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్ల గురించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రతా ఏర్పాట్ల గురించి డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. నేనెప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఒక హిస్టారికల్ సిటీలో ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. యోగా దినోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. వారికి అవసరమైన తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్కే బీచ్ వద్ద యోగా నిర్వహించబోయే వేదికను మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ నెల 21వ తేదీన వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ వర్షం వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలపై ఆరా తీశారు. యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యోగా డేకు ఎంతమంది యోగా గురువులు, అభ్యాసకులు హాజరు కానున్నారనే అంశాలపై అధికారులు వివరించారు. అనంతరం ఏయూలో యోగా డే ఏర్పాట్లను సీఎం పరిశీలించారు.
20th టైడ్ తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా రోజు లేదు సార్. ప్రెడిక్షన్ లేదు. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు. ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే సార్ మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్ గా ఉండాలా, మనం అనుకున్నది కరెక్ట్ గా జరగాలి. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు తరచుగా వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు అధికారులు అదే హెలికాప్టర్ను కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఇదే హెలికాప్టర్లో వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కకముందే సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అప్రమత్తం అయ్యారు. హెలికాప్టర్లో సాంకేతిక భద్రతా సమస్యలపై నివేదించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను డీజీపీ ఆదేశించారు. ఈ హెలికాప్టర్ను వినియోగించవచ్చా లేదా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ కోరారు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు ఓ కేసు విషయంలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న పేర్ని నాని కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఆయన వరుసగా వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఆయన్ని హాజరుపరచాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మచిలీపట్నం కోర్టు పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. చిలకలూరిపేట మున్సిపాలిటీలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు. చిలకలూరిపేట మున్సిపాలిటీకి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ల అద్దె వసూళ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి గంగా భవానీ 34.34 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. 2022-23లో జరిగిన ఈ అక్రమాలకు సంబంధించి గంగా భవానీ పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారంలో శాఖాపరమైన విచారణ జరిపి 11 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. అయితే అప్పట్లో నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రమేయం వల్లే అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలపై విచారణ జరపాలని మున్సిపల్ చైర్మన్ కూడా ఈ నెల 12న విజిలెన్స్ విభాగానికి లేఖ రాశారు. ఆయన ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. మున్సిపాలిటీ ఉద్యోగులు కూడా ఈ విషయంపై ఎంపీ లావుని కలిశారు. దీంతో మొత్తం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అసలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. నిజాయితీపరులైన ఉద్యోగులు బలవ్వకుండా చూడాలని మంత్రికి రాసిన లేఖలో కోరారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ వశమైంది. మున్సిపాలిటీ కౌన్సిల్లో 29 సీట్లు ఉండగా 2021 నవంబర్లో జరిగిన ఎన్నికలో 14 మంది టీడీపీ, 14 మంది వైసీపీ అభ్యర్థులతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ మద్దతు వల్ల ఆ పార్టీ బలం కూడా 15కు చేరింది. అయితే అప్పటి టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని తన ఓటును టీడీపీకి వేయడంతో ఆయన ఓటు చెల్లదంటూ వైసీపీ కోర్టుకు వెళ్లింది. ఎంపీ ఓటు చెల్లుతుందంటూ హైకోర్టు తీర్పునిస్తూ సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పును అధికారులు ఇవాళ ప్రకటించారు. టీడీపీ బలం 16కు చేరగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ పరమైంది. చైర్మన్గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది టీడీపీకి మద్దతిచ్చిన శ్రీదేవి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మరొక వైస్ చైర్మన్గా చుట్టుకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రస్తుత మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. కొండపల్లిలో టీడీపీకి సంపూర్ణ మద్దతు ఉందన్న ఆయన కోర్టు అధికారులు ఆదేశిస్తే ఇప్పుడు మరోసారి ఎన్నిక నిర్వహించడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈ రోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. ఈ రోజు ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి ఎల్లుండొచ్చు కదా. ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నిక నిర్వహిద్దాం. అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంట. ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దూరాలోచన. ఇవన్నీ సాగవు. తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఒకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల చేతిలోకి వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తెలుగుదేశం శ్రేణులు జోగి రమేష్ పట్ల సంయమనం పాటిస్తున్నాయని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో మాదిరి జోగి రమేష్ మరోసారి చంద్రబాబుపై ప్రేలాపనలకు పాల్పడితే ఈసారి ఎవరు ఆపినా ఆగబోమంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమరావతిపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమన్న వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీ వారికి రాజధానిపై ఉన్న చిత్తశుద్ధి గత 5 ఏళ్లలో అందరూ చూశారని ఎద్దేవా చేశారు. నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా కబూలుకిల్లా ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకోనుంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ గనక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా విన్నాం. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ తీర్చిదిద్దుతూ ఉంటే వైసీపీ నేతలు కడుపు మంటతో విమర్శలు చేయడం సరికాదని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆక్షేపించారు. జగన్ జమానాలో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను ఏడాది కాలంలోనే మంత్రి లోకేష్ చక్కదిద్దారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి వారి తల్లులు ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. జగన్లా కొందరికి మాత్రమే డబ్బులిచ్చి చేతులు దులిపేసుకోలేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కంటే అదనంగా తన కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి, ఒకరికి ఇవ్వాలా, ఒకరు ఇవ్వకూడదా అనే బాధ లేకుండా అదనంగా అంటే ఆయన ఇచ్చిన దానికి అదనంగా 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయి ఆనందాన్ని చేకూర్చామంటే ఆ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చాం 16 లక్షల మందికి. ఇదే నిజమైన తల్లికి వందనం. ప్రతి తల్లికి వందనం. సగం వందనాలు, పావందనాలు చేయలేదు. ప్రతి తల్లికి పూర్తి స్థాయిలో కాళ్ళు మొక్కి వందనం చేసి మరి అందరూ పిల్లలకి ఇచ్చాం. 6 పైన ఉంటే మాత్రం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్నాం. అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం. ఆ అనాథ శరణాలయం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరుతో అందరికీ ఇచ్చేసాం, కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారో చూసి ఇమ్మని చెప్పాం. దాన్ని ఏదో సాక్షిలో పెట్టుకొని 4 రోజులు 2 రోజుల పాటు తెగ తిప్పారు. ఇప్పుడు ఇట్లాంటి చీపు చిల్లర చేష్టల వాళ్ళు ఏం సాధిస్తారో వాళ్ళకి అర్థం కాదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఏడాది 31 నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 5 ఏళ్లు పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకే బదిలీకి అర్హులని స్పష్టం చేసింది. ఉద్యోగికి తన స్వగ్రామం, మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వవద్దని మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఖాళీల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని, బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేయాలని నిర్దేశించారు. పాత జిల్లాల యూనిట్ ఆధారంగా బదిలీలు జరపాలని నిర్ణయించారు. అంధులు, మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40% కన్నా ఎక్కువ వైకల్యంతో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో బదిలీ కోరిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంధులు స్వచ్ఛందంగా కోరితే మాత్రమే బదిలీ చేయాలని సూచించారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ఐటీడీఏ వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీలు ముందుగా బదిలీ చేయాలన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ అయిన వారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తర్వాతే రిలీవ్ చేయాలని నిబంధనల్లో తెలిపారు. మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ తెలిపింది. టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఈవో శ్యామలరావు గవర్నింగ్ బాడీ సభ్యులతో కలిసి 155వ గవర్నింగ్ బాడీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్గా బీఆర్ నాయుడును ఎన్నుకున్నారు. ఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో తెలుగు విద్యార్థులకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కాలేజీని ఇంకెలాగా ముందుకు తీసుకెళ్లాలా, బాగా ఇంప్రూవ్ చేయాలా. అలాగే వారందరూ కూడా అంతకుముందు కళ్యాణం జరిగేదంట, ఇప్పుడు కళ్యాణం కూడా చేయాలని చెప్పని వారందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మా చైర్మన్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని కూడా చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాలేజీ సీటు ఆల్రెడీ అంతకుముందు ఉన్న దానికన్నా బాగానే పెరిగింది. కొద్దిగా ఏదో నామినల్గా ఫీజెస్ పెంచాలని చెప్పని అడిగారు. దానికి కూడా
మేము పర్మిషన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఢిల్లీ యూనివర్సిటీకిను తర్వాత యూజీసీ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళ నామ్స్ ప్రకారమే దాన్ని ఫాలో అవ్వమని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే టీటీడీ నుంచి అన్ని విధాలా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఇంకా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకు కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఇది చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ ఇయర్ నుంచే దాన్ని స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్ఓ నాగరాజు ఇంట్లో రెవెన్యూ అధికారులు పోలీసులు సోదాలు చేశారు. వీఆర్ఓగా పనిచేసిన నాగరాజు గతంలో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, అడంగల్, డీకేటీ పట్టాలు తయారు చేసినట్లు గుర్తించారు. ఆయన మరణించిన కుటుంబ సభ్యులు కూడా ఇదే పంథా కొనసాగిస్తున్నట్లు తేలడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. నాగరాజు ఇంట్లో పెద్ద ఎత్తున నకిలీ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడ్డాయి. రాయచోటి పట్టణంలోని డిప్యూటీ తహసీల్దార్ మరో రెవెన్యూ సిబ్బంది ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటిపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆరా తీస్తున్నారు. భూముల ఆక్రమణదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని రెవెన్యూ సిబ్బంది ఇలాంటి నకిలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఉన్న కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ చేతన్ పాల్గొని యోగాసనాలు వేశారు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో వివిధ వేదికలపై యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో యోగాసనాలు ప్రదర్శించారు. నౌకాదళం, వాల్టేర్ డివిజన్ రైల్వే అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులోని గాంధీ పార్క్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని ఆసనాలు వేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధు మూర్తి ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో యోగాంధ్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు యోగాసనాలు వేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ వరుసగా 4వ రోజు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. టెలవీవ్ లక్ష్యంగా ఇరాన్ దాదాపు 100కి పైగా క్షిపణులతో దాడులు చేయగా వాటికి ధీటుగా ఇజ్రాయెల్ కూడా భారీగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లోని అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ ప్రజలు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు చల్లారేలా కనిపించడం లేదు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు రోజురోజుకి మరింత తీవ్ర రూపు దాల్చాయి. వరుసగా 4వ రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ దాదాపు 100కి పైగా క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు జరుపుతోంది. గత రాత్రి నుంచి టెహ్రాన్ చేస్తోన్న దాడుల్లో 8 మంది పౌరులు మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వెల్లడించింది. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపింది. హైఫాలోని రిఫైనరీపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. మరోవైపు ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. టెల్ అవీవ్, జెరూసలేంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని స్పష్టం చేశారు. తమ పౌరులపై ఇరాన్ చేస్తోన్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. గర్వం నిండిన నియంత ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఇప్పుడు హంతకుడిలా మారారని ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టి ఆపరేషన్ను నిలిపివేయించాలనే ఉద్దేశంతో తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. టెహ్రాన్ వాసులు దీనికి అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని కడ్జ్ హెచ్చరించారు. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని సూచించారు.
అటు పశ్చిమ ఇరాన్ ప్రాంతాలు, ఇరాన్ కమాండ్ సెంటర్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ కుద్స్ ఫోర్స్ కు చెందిన 10 కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఈ దళం ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించిందని ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాక్ సరిహద్దు సమీపంలోని ఇలాం ప్రావిన్స్ లోని అగ్నిమాపక శాఖ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణులు పడినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో ఓ ఆసుపత్రి కూడా ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ కు చెందిన ఓ గూఢచారిని ఇరాన్ ఉరితీసింది. ఇజ్రాయెల్ చేస్తోన్న నేరపూరిత దాడిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను అమెరికా ఖండిస్తేనే అణుచర్చలు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపినా తాము కొనసాగిస్తామని ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మహమ్మద్ పక్పూర్ ప్రకటించారు. ఇజ్రాయెల్లో ప్రకటించిన దానికంటే ఎక్కువ మంది పౌరులు మరణించారని ఆరోపించారు. ఇజ్రాయెల్, ఇరాన్ తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా కోరింది. దౌత్యం, చర్చల ద్వారా చర్చించుకోవాలని మరోసారి ఇరు దేశాలను కోరుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. శుక్రవారం నుంచి జరుగుతోన్న దాడుల్లో ఇరు దేశాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది పౌరులు మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో 3 వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో పౌరులు గాయపడినట్లు టెహ్రాన్ తెలిపింది. తమ ప్రాంతాలపై 370కి పైగా క్షిపణులు, వందల సంఖ్యలో డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 119 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 76 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. డీఎన్ఏ పరీక్షతో పని లేకుండా 8 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ పేర్కొన్నారు. గుర్తుపట్టలేకుండా ఉన్న మృతదేహాలకు మాత్రమే డీఎన్ఏ పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఒక్కో డీఎన్ఏ పరీక్షకు 72 గంటల సమయం పడుతుండడం వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోందని వివరించారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపట్టనున్న జనగణనపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జనగణనతో పాటే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. దేశ 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా ప్రకటించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ కు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ వద్ద భారీగా మంటలు చెలరేగిన సమయంలో రమేష్ విశ్వాస్ గేటు నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చారు. తెలుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్న రమేష్ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అక్కడున్న స్థానికులకు చెప్పేందుకు యత్నించారు. రమేష్ను చూసి తొలుత ఆశ్చర్యానికి గురైన స్థానికులు అతడి శరీరంపై గాయాలు ఉండటంతో వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అంబులెన్స్లో రమేష్ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. Hey!